అందరికీ నమస్కారం. రైతు బంధు గురించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ రావడం అనేది జరిగింది. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రైతు బంధు పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఇంకా అర్థం కావటం లేదు. రైతులపైన ప్రేమ వలకబోస్తుందా లేకపోతే పగబట్టిందా అనేటువంటి దాంట్లో చాలామంది రైతాంగము గందరగోళంలోకి కూరుకుపోతున్నది. ఇప్పుడే మనం చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. ఇది ఖచ్చితంగా రైతులకు ఇబ్బందికరమైనటువంటి విషయమే. గత ప్రభుత్వము 2 విడతలుగా ఒకసారి 5,000 ఒకసారి 5,000 ఎకరానికి ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో ఎలాంటి షరతులు లేకుండా అర్ధ ఎకరు నుంచి 1 గుంట నుంచి మీకు ఎంత భూమి ఉంటే అంతవరకు మీకు ఎకరానికి 5,000 రూపాయలు వేసింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం షరతులు విధించింది. 5 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు బంధు వేస్తామని చెప్పేసి ఇది రైతులకు ఎంతగానో కృంగిపోయేటువంటి విషయం. దీంట్లోనే మరి ఒక షాకింగ్ విషయాన్ని కూడా ప్రకటన రూపంలో తెలియజేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కొండలు, గుట్ట ప్రాంతాలు, రోడ్డు ప్రాంతాలు, రియల్ ఎస్టేట్ భూములు ఎవరికైతే ఉంటాయో ఆ భూములకు రైతు బంధు వర్తించదు అని చెప్పేసి ఒక న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ షాకును నుంచి బయట పడకంటే ముందే మరి ఒక షాకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది. మనము పంటలను వేస్తాము, కొంతమంది పంటలు వేయరు. అలాంటి వారికి కూడా రైతు బంధు ఇచ్చింది పోయినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరైతే పంటను వేస్తారో వేసినటువంటి వారికి మాత్రమే రైతు బంధు డబ్బులు పడతాయి. సర్వే చేసిన తర్వాతనే రైతు బంధు డబ్బులు విడుదల చేస్తాము, వారి యొక్క అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నది. చాలా వరకు సీజన్ ముందు, సీజన్ స్టార్టింగ్లో అనేది రైతు బంధు డబ్బులు వేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సీజన్ చివరిలో, సీజన్ మధ్యలో పంట వేసిన తరువాత 3 నెలలకి, పంట వేసిన తర్వాత గింజలు అమ్మిన తరువాత ఈ రైతు బంధు డబ్బులను జమ చేస్తాము అనేటువంటి ఒక ప్రకటన చేసింది. దీని ద్వారా ఎంతోమంది రైతులకి పెట్టుబడి సహాయము లేక ఇబ్బందుల పాలు అవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు. మళ్ళీ రైతుల యొక్క కష్టాలు మొదలయ్యాయి అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి రైతులు ఈ విషయం గురించి స్పష్టంగా ఆలోచించి ప్రజలు దీనిపైన ఎంతగానో గందరగోళాన్ని వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా దీని గురించి మళ్ళీ ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది.